నా మనసుకు నాకే అనిపించింది. మాధవ భూమి వెళ్లి జ్యోతిష్యుని అడిగితే ఆ బిడ్డ బ్రతికే ఉందని చెప్పాడు. బిడ్డ ప్రాణాలతో ఉందని తెలిసి చాలా ఆనందం వేసింది. నా బిడ్డ మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితే పరిహారం జరుగుతుంది, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారు. అందుకే మీరు కనిపించటం లేదన్నా కూడా వాళ్ళు వెళ్ళము అన్నా సరే మేమే బలవంతంగా వెళ్ళమని చెప్పాము. ఈ లోపల మీరు రావడం, వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అసలు అక్కుంది అంటే ఎక్కడుందో ఎలా ఉందో అనుకున్నాను. అక్క మనకి దూరం కావడానికి ఇంత జరిగిందా అమ్మా? ఆయన డాక్టర్ ఏదో చెప్పాడని అలా ఎలా వదిలేస్తారు? కానీ తీసుకెళ్లిన వాడు చనిపోయింది అని అలా ఎలా అబద్ధం చెప్తాడు? ఏమో అమ్మా, అప్పుడు అలా జరిగిపోయింది. ఇప్పుడు పరిహారం కోసం అక్కని తీసుకొస్తామని వెళ్లిన వాళ్ళు వెనక్కి తిరిగొచ్చేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వాళ్లే వెళ్లి అక్కని తీసుకొస్తారు. నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక అక్క ఉందని తెలిసింది, అది ప్రాణాలతో ఉందని తెలిసింది. నిజానికి ఈ క్షణమే వెళ్లి ఎక్కడుందో వెతికి తీసుకురావాలనుందమ్మా. కానీ మనం వెళ్లలేని పరిస్థితి. దేనికైనా ముహూర్తం రావాలి కదమ్మా. తను ఎక్కడుందో ఎలా ఉందో. పురిట్లో బిడ్డని అప్పజెప్పేశారు మీ నాన్న. ఆ పసిది ఈరోజు పెద్దదై ఏం చేస్తుందో, ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. సిద్ధార్థ్, బెడ్రూమ్ అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఇక్కడేం చేస్తున్నావు? డల్లుగా ఉన్నావేంటి? ఒంట్లో ఏమైనా బాలేదా? టాబ్లెట్స్ తీసుకురానా? మనిషికి బాలేకపోతే మెడిసిన్స్ ఉంటాయి, మనసుకు బాలేకపోతే ఏ మందులుంటాయి? మనసుకి బాలేదా? ఏమైంది? ఏమైనా ఇబ్బందిగా ఉంది ఇక్కడ నీకు? నాకేం ఇబ్బంది లేదు శౌర్య. నా లైఫ్లోకి నువ్వు వచ్చాక నిన్ను అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలని ఎన్నో అనుకున్నాను. నిన్ను ఎప్పుడూ సంతోషంగానే చూడాలనుకున్నాను. కానీ ఇక్కడ ఎందుకనో నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదు. నిన్ను బాగా చూసుకోగలనన్న నమ్మకం నాకు కుదరట్లేదు. నువ్వు ఏమనుకుంటావో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని నా బాధను పంచుకోలేకపోతున్నాను. మనం ఇక్కడే ఇలాగే ఉండిపోతే మన లైఫ్ ముందుకెళ్ళదేమోనన్న భయం బలంగా ఉండిపోయింది. దీనికి సొల్యూషన్ ఏంటనేది ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. నన్ను ప్రేమించినందుకు, నా కోసం నీ ఇంట్లో వాళ్ళని కాదనుకుని మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు. నాతోనే ఉంటున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావు. ఇంతకంటే నన్నేం సంతోషపెట్టాలి? మనిషికి సంతోషం ఉండాలంటే స్వేచ్ఛ ఉండాలి శౌర్య. కొత్తగా పెళ్ళైన మనం ఇంతమంది పెద్దవాళ్ల మధ్యలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మీది ఉమ్మడి కుటుంబం కాబట్టి నీకు అలవాటు. మా ఇంట్లో నేను ఒంటరిగా పెరిగాను. మమ్మీ, డాడీ, నేను అంతే. పెద్దగా బంధువులు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. శౌర్య, మనిద్దరమే సంతోషంగా ఉండాలంటే మనిద్దరమే కలిసి ఉండాలి. ఇది నా ఫీలింగ్. చుట్టూ పెద్దవాళ్ళున్నప్పుడే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. లేదంటే బయట చూస్తున్నాంగా ఎన్ని ప్రేమలు ఫెయిల్ అయిపోతున్నాయో, ఎన్ని పెళ్లిళ్ళు విడాకుల వరకు వెళ్తున్నాయి. పెద్దవాళ్ళు ఉండకూడదని నేను అనట్లే శౌర్య. అన్నిటికీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నీకోసం నేనంటూ ఏం చేయలేకపోతున్నాను. మీ పెద్దనే వస్తూ నీకు స్వీట్స్ తెస్తాడు, మీ చిన్ననే వస్తూ నీకు ఫ్రూట్స్ తెస్తాడు, మీ అక్కయ్య వస్తూ పూలు తెస్తుంది. అన్నీ వాళ్లే చేస్తున్నారు. నేనంటూ నీకోసం ఏం చేస్తున్నాను? భర్తగా నా భార్య కోసం ఏదైనా చేయాలన్న తపన నాకుంటుంది కదా. అవన్నీ చేసే రోజులు ముందున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు బాధపడకు. అది కాదు శౌర్య, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో.